హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. వాకింగ్ నుంచి కిందకు వచ్చేటప్పుడు సడన్గా చూసాను అనమాట. నిన్న కొంచెం చినుకులు పడ్డాయి, జస్ట్ తుప్పర్లాగా. వాకింగ్ చేస్తున్నప్పుడు పెద్దగా ఏం పడలేదు, అయినా కానీ వాకింగ్ చేశాను. కానీ మెట్లు దిగేటప్పుడు ఊరికే కూతలు వినిపిస్తున్నాయి అన్నమాట. సో కిందకి చూశాను, ఇదిగో ఇది కనిపించింది నాకు. వర్షాలు పడుతున్నాయి కదా, చెట్లు చూసారా ఎంత పచ్చగా ఉన్నాయో. వర్షాలు ఒక 10 రోజులు కంటిన్యూస్గా పడినట్టున్నాయి, కొంచెం కొంచెం కొంచెం. బాగుంది. ఈ నిన్న ఒక్కరోజే కొంచెం ఎండ కొట్టింది నాకు తెలిసి, అంటే బుధవారం రోజు. కరివేరు పువ్వులు, మళ్ళా పారిజాత పువ్వుల చెట్టు, గోరింటాకు చెట్టు. ఇది వచ్చి మామిడి చెట్టులాగా ఉంటుంది, కానీ మామిడి చెట్టు కాదు అది, అదొక ఫ్యాన్సీ ట్రీ అనమాట. గుబురుగా పెరుగుతుంది అది. చాలా బాగా అనిపించింది నాకు. అది మా అపార్ట్మెంట్లో వెనకాల సైడ్ ఉంటాయి అన్నమాట. ముందర సైడ్ మొక్కలు ఏమి ఉండవు, వెనకాల సైడ్ ఉంటాయి. ఇంకా కిందకు వచ్చేసి మన పనులు మామూలే కదా, ఇంకా ఇల్లు సర్దుతున్నాను అనమాట. నిన్న వర్షం పడిందని చెప్పాను కదా, తడుచుకుంటూ వచ్చాను అన్నాను కదా. ఇంకా స్కార్ఫ్ ఉంటుంది కదా, అది కుర్చీల్లో ఆరేసాను. ఇంకా అది తెచ్చి ఇక్కడ ఎడుతున్నా రెడీగా. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు నాకు టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. టైం అయిపోతుంది అని అలా కంగారు అయిపోతుంది. ఒక్కొక్కసారి అయితే రెడీగా తాళాలు కూడా పెట్టేస్తాను, లేకపోతే నాకు మామూలు కంగారు ఉండదు. మర్చిపోయి వెళ్ళిపోతా, గ్లౌజులు ఇలాంటివి మర్చిపోయి వెళ్ళిపోయేదాన్ని ఇది వరకు. అందుకే అన్నీ రెడీగా పెడతాను అనమాట. ఇంకా ఇల్లు సర్దేసిన తర్వాత రేడియో పెడుతున్నాను. నార్మల్గా వాకింగ్కి వెళ్ళేటప్పుడు రేడియో ఆన్ చేసేసి వెళ్తాను అనమాట. నిన్నైతే వాకింగ్కి 5:40 అలాగ వెళ్ళిపోయానండి. 6:30కి అలాగ వచ్చాను. రేడియో పెడుతున్నాను అనమాట 6:30కి అలాగా, అంటే 6:35 అలాగ అయిపోయిందిలేండి. రేడియో పెట్టి అన్నం బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి టీ పెట్టి ఒక పక్కన మన మొక్కలు ఎలా ఉన్నాయా అని చూడడానికి వచ్చాను. ఈ మొక్కకైతే 2 రోజుల నుంచి నీళ్లు పోయట్లేదు అనమాట. పాపం దీనిలో అస్సలు జీవం లేదు చూసారా. నార్మల్గా నీళ్లు పోస్తే నగనగలాడుతూ ఉంటుంది, ఇప్పుడైతే అసలు ఎంత ఒడిలిపోయినట్టు అయిపోయిందో. ఇంకా అందుకని చెప్పి నీళ్లు పోస్తున్నాను. ఎంత ఇమీడియట్గా తాగేస్తుందో చూడండి. చాలా బాధ అనిపించింది నాకు. అసలు నీళ్ళు పోయకుండా ఉండకూడదు అని అనుకుంటాను, కానీ ఒక్కొక్కసారి నాకు వర్షం పడుతుంది కదా, మళ్ళీ నీళ్ళు ఎక్కువ అయిపోతే చచ్చిపోతాయేమో అనే భయంగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి కూడా నేను ఒక్కొక్కసారి నీళ్ళు పోయిన అసలు. వర్షం పడిందని చెప్తానే ఉంటున్నాను కదండి ఈ మధ్యన. కాకపోతే ఇటు బాల్కనీలోకి వాన రావట్లేదు, కానీ నార్మల్గా అయితే కొంచెం పెద్దగానే వర్షాలు పడుతున్నాయి. మరి నిన్న నుంచి ఎండ పడుతుంది, అంటే బుధవారం రోజు కొంచెం ఎండగానే ఉంది. నీళ్లు పోసేసిన తర్వాత మ్యాక్సిమం ఆ డొక్కుడు నీళ్ళు తాగేసిందండి ఆ మొక్క. నీళ్లు పోసిన తర్వాత ఇలా ఎండిపోయిన ఆకులు ఏవైతే ఉంటాయో, నేను ఈ మొక్కలను ఎప్పుడైతే చూస్తానో అప్పుడే ఎండిపోయిన ఆకులను కూడా తీసేస్తాను అనమాట. ఏ చెట్టుకైనా అంతే, ఇటు బాల్కనీ కానివ్వండి, అటు కారిడార్ కానివ్వండి, ఏదైనా అంతే, ఇలాగ తీసి పాడేస్తాను. మనది పీస్ లిల్లీ మొక్కకి బాగా ఎండిపోయినాయి కదా, అది కూడా తీసానండి, ఎండిపోయినాయి. కాకపోతే అది చూపించడం మర్చిపోయాను మీకు. ఈ లోపల ఆంటీ వచ్చేసింది అనమాట. 10 to 7 అలా అయ్యింది టైము. కూర పొయ్యి మీద వేద్దాము అని చెప్పి ఇంకా అనుకుంటున్నాను. ఈ లోపల ఆంటీ వచ్చిన చప్పుడు వినిపించింది అనమాట. ఏంటమ్మా ఈరోజు ఇంత త్వరగా వచ్చావంటే, మూసుకుంది కదమ్మా, నాకు కూడా టైం తెలవలేదు, నేను కూడా టైం చూసుకోలేదు అని అంటుంది. సరేలే గమ్మునే అయిపోతుంది కదా పని అని చెప్పి, సరేలే కానిచ్చేయి, అన్నీ తుడిసేసానులే అని చెప్పాను అనమాట. ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఈరోజు బట్టలు మూట కడుతున్నానండి. యాక్చువల్గా మా పాత వాచ్మెన్కి ఫోన్ చేశాను అనమాట, సీనుకి. అయితే బట్టలు తీసుకెళ్ళడానికి వాళ్ళ చెల్లి వస్తాననింది, కానీ చెల్లి రాలేదు. ఇంకా నాకేమో బట్టలు కావాలి. నాకు లెగ్గిన్స్ తక్కువ ఉంటాయి, టాప్స్ ఎక్కువ ఉంటాయండి. ఎవరికైనా మేబీ అంతే ఉండొచ్చు. ఒక లెగ్గిన్ 2-3 వాటికి మనం యూజ్ చేసేసుకుంటాం కదా. ఇంకా అవి లేవని చెప్పి ఫోన్ చేస్తే, ఇంకా చెల్లి రాలేదు కదా, నా ఫోన్ కూడా ఎత్తుతులేదు. మూట కట్టేసి చెప్పుల స్టాండ్ మీద పెట్టండి, నేను తనకు చెప్తాను, మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా అనేసి అన్నాడు అనమాట.
ఇంకా అందుకని చెప్పి బట్టలన్నీ మూట కడుతున్నాను. మెయిన్ నాకు లెగ్గిన్స్ కావాలి. నేను ఎక్కడికి డీమార్ట్లో కూడా ఈ మధ్య నేను లెగ్గిన్స్ కొంటున్నాను. ఎంత కాస్ట్లీ లెగ్గిన్స్ కొన్నా గో కలర్స్ కొనుక్కునేదాన్ని ఇది వరకు. గో కలర్స్ కూడా ఎలాస్టిక్ జారిపోతుంది, అంటే ఏమంటారు లూజ్ అయిపోతుంది అనమాట. ఇంకా చిరాకు వచ్చి డీమార్ట్ లెగ్గిన్సే కొందాము, 300 అలా వచ్చేస్తుంది. గో కలర్స్ అయితే 500 అని ఇంకా డీమార్ట్లో కొనుక్కుంటున్నాను అనమాట 300 పెట్టి. ఈ మధ్యనే అది కూడా ఇప్పుడు నేను కుర్చీ తెస్తున్నాను కదా, యాక్చువల్గా చెప్పుల స్టాండ్ మీద పెట్టమన్నాడు. ఈ ఉతికిన బట్టలు గింజి పెట్టిన బట్టలు చెప్పుల స్టాండ్ మీద చండాలంగా ఏం పెడతామని చెప్పి బయట కుర్చీ వేసి ఆ కుర్చీలో ఈ మూట పెడుతున్నాను అనమాట. ఏంటో నాకు అక్కడ పెట్టకూడదు ఇక్కడ పెట్టకూడదు అనే ఫీలింగ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఉతికిన బట్టలు చెప్పుల స్టాండ్ మీద ఎందుకు పెట్టుకుంటాం దరిద్రంగా అని చెప్పి ఇంకా కుర్చీలో వేసాను బట్టలు. ఈ కుర్చీ అడ్డంగా ఉంది కదా అని చెప్పి పక్కకు జరుపుతున్నాను అనమాట, చెప్పుల స్టాండ్ పక్కకి. ఇంకో చెప్పుల స్టాండ్ పక్కకి జరిపిన తర్వాత అడ్డంగా ఉందా లేదా అని నడుచి చూసారు, లేకపోతే అంతా మళ్ళీ జనాలు దీనికి రాసుకుంటూ నడుస్తారనమాట. నాకు అస్సలు ఇష్టం ఉండదు అలాగా, మొక్కలకు రాసుకుంటమే ఇష్టం ఉండదు. అలాంటిది మనం కట్టుకునే బట్టలకు రాసుకుంటే మనుషులు ఎలా ఉంటుంది, నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట. అందుకని చెప్పేసి పక్కకు లాగాను కుర్చీ. నా ఏకైక మనిషి ట్రైపాడు అన్ని వీడియోలు ఇదే తీస్తుంది పాపం, కానీ తప్పదు దాన్ని సావగొట్టేస్తాను నేను. చాలా అంటే చాలా హెల్ప్ అండి నాకు అది. చాలా అంటే ఇరిగిపోయింది పాపం, అయినా కానీ దాన్ని అలాగే వాడేస్తాను. పడిపోతుంది కిందకి అయినా కానీ వాడేస్తాను. ఎందుకో అలాంటిదే మళ్ళీ రెండోసారి తెప్పించాను అనమాట. అనవసరంగా తెప్పించాను, డబ్బులు వేస్ట్ చేసి. 700 అని అనుకుంటాను. అది ఉంది ఇది ఉంది, ఇది పాతదనమాట. ఇక్కడ ఏంటి ఇన్ని స్వీట్లు చూపుతున్నాను అనుకుంటున్నారా? మా నాన్నగడికి స్వీట్లు పంపుతున్నానండి. మా అన్నయ్య ఊరు వెళ్తున్నాడు అనమాట బుధవారం నాడు. ఇంకా ఆడికి మొన్నే ఎగ్జామ్స్ అయినాయి 12th, అందుకని చెప్పి ఊర్లో ఉన్నాడు కదా, ఆడికి స్వీట్లు పంపుతున్నాను అనమాట. ఇది ఏమంటారు కోవా కజ్జికాయ అండి. మా అన్నయ్య ఫోన్ చేసి బెల్లం కోవా కజ్జికాయ అని అడిగాడు. బెల్లం ఏంట్రా బాబు, నేను వస్తున్నాను ఉండని చెప్పి బెల్లంతో కూడా ఉంది కోవా కజ్జికాయ. ఇంకో ఇదే అనమాట. ఇది వచ్చి తెల్లది పంచదార, బ్రౌన్ కలర్లో ఉన్నది వచ్చి బెల్లం అంట. బెల్లమే నయ్యంలే అని చెప్పి బెల్లం తీసుకుని ఇంకొక స్వీట్ ఏదో తీసుకుని మా అన్నకి ఏదో రసగుల్లన ఏదో ఇప్పించి ఆకు పకోడీలు చెక్కలు నానిగడికి అవన్నీ కొని పంపించాను అనమాట. ఇచ్చాను. మా అన్నయ్య తిను, మా అన్నయ్య ఎస్ఆర్ నగర్ రమ్మని చెప్పిన అనమాట. అభిరుచిలో తీసుకున్నాం, ఎస్ఆర్ నగర్లో బాగుంటాయి అభిరుచిలో కోవా కజ్జికాయలు. ఇంకో చాలా ఇల్లుల మధ్యలో ఉంటుంది అని అనిపిస్తుంది. ఇది కూడా ఒక ఇల్లు లాగానే అనిపిస్తుంది నాకు అభిరుచి కొట్టు, కానీ అభిరుచిలో టేస్ట్ బాగుంటుంది. కోవా కజ్జికాయ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. కొంచెం అన్నీ ఫ్రెష్గా అనిపిస్తాయి అనమాట. ఆకు పకోడీలు చెక్కలు ఇలాంటివి ఏంటో నాకు ఆంధ్ర సైడ్ ఉన్నట్టు అనిపిస్తాయి అనమాట. అందుకే మ్యాక్సిమం నేను ఏం తీసుకున్నా పండగప్పుడు కూడా ఇది వరకు ఊరు వెళ్ళకపోతే ఇక్కడి నుంచే తీసుకుని వెళ్ళేదాన్ని అనమాట. అయిపోయిన తర్వాత ఆ పని సింధీ కాలనీకి వచ్చాను, సికింద్రాబాద్. ఇక్కడ ఏంటి అంటే ఇది అగరబత్తి షాప్ అండి. ప్యూర్ అరోమా అనమాట, న్యాచురల్గా చేస్తారు. నేను మీకు ఆల్రెడీ ఇది వరకు కూడా ఒక వీడియోలో చూపించాను నేను ఏమేమి కొన్నాను ఇక్కడ అనేది. చాలా అంటే చాలా బాగుంటాయి. లెవెండర్ నా ఫేవరెట్ స్మెల్, చాలా బాగుంటుంది. మనము దీపం అగరత్తులు వెలిగిస్తే దేవుడే మన ఇంట్లో ఉన్నాడనే ఫీలింగ్ ఉంటుంది నాకైతే. అంత బాగుంటుంది అనమాట. నేను వీడియో తీసుకుంటున్నాను, నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు అని అంటే ఈయన ఓకే అని అన్నారనమాట. వాళ్ళకు కూడా ఎవరికైనా ప్రమోషన్స్ కావాలి కదండి. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, ఇది జస్ట్ నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి తీసాను అంతే వీడియో. కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ, దాని మీద ఉన్న రేటు తప్ప తగ్గరు. అందుకని చెప్పి చాలామంది చాలా ఇష్టంగా తీసుకెళ్తారు ఇక్కడ నుంచి, కొంచెం కాస్ట్లీ ఉన్నా కానీ. ఇక్కడ అత్తర్లు ఉన్నాయి చూసారా, స్టార్టింగ్లోనే పెట్టారు. ఈ కొట్లో అడుగు పెట్టగానే మంచి స్మెల్ వస్తుంది.
ఒక పక్కన కూలర్ తిరుగుతుంది, చల్లగా ఉందన్నమాట. వర్షాలు కూడా కొంచెం పడుతున్నాయి కదా. ఇవన్నీ అత్తర్లండి. నాకు భలే అనిపించింది. మనం కావాలంటే స్మెల్ కూడా చూడొచ్చు తెలుసా ఇవి. కానీ ఏది ఏ స్మెల్లో మనకు తెలీదు, ఎందుకంటే అన్నీ కలిపి రాస్తారనుకో మనకి ఏం అర్థమవుతుంది స్మెల్. అందుకని చెప్పి వాళ్ళనే అడిగితే అది బాగుందా బాగోదా అని చెప్పి వాళ్ళే సజెస్ట్ చేస్తారు మనకి. సీసాలు చూసారు, అత్తరు సీసారు. వాళ్ళు ఇవేంటి అంటే అత్తరు అంటున్నారు. ఏంట్రా బాబు ఇలాగ అంటున్నారు, వాళ్ళు హిందీ వాళ్ళు అనమాట. నాకు హిందీ రాదు. ఏంటి అంటే అత్తర అంటున్నారు. ఊరిని అత్తరా అనుకున్నాను నేను. ఇంకో ఇవన్నీ అగరబత్తీలేనండి. అగరబత్తీలు, ధూప్ స్టిక్స్, సాంబ్రాణి కడ్డీలు ఇలాంటివన్నీ ఉంటాయి. నేను ఫస్ట్ టైం ఇక్కడ సబ్బులు చూశాను అనమాట. మైసూర్ శాండిల్ సబ్బులాగా ఉంది అది 150 రూపాయలు అంటండి. షాక్ అయిపోయింది నేను. అత్తర్వి కూడా ప్యాకెట్లో పెట్టి 3 అమ్ముతున్నారనమాట. పైన ఉన్నాయన్న అయ్యే. ఇంకో ఇక్కడ ఏమేమి దొరుకుతాయా అనేది పెట్టారు చూడండి డిస్ప్లే. కార్ పర్ఫ్యూము, సాంబ్రాణి పౌడర్ అంట, శాండిల్ పౌడరు ఇలాంటివన్నీ డిస్ప్లే పెట్టారు. నేను 2-3 డిస్ప్లేసే చూపిస్తున్నాను మీకు, కానీ చాలా బాగుంటాయండి. పర్సనల్గా చెప్తున్నాను, ఇది ప్రమోషన్ అయితే కాదు. భలే అనిపిస్తుంది ఇక్కడ వాసన తెలుసా. దేవుడే మన ఇంట్లో వచ్చేసాడా అని అనిపిస్తుంది అనమాట. ధూప్ స్టిక్స్ ఇవన్నీ ఇవి చూసారా చాక్ పీసుల్లాగా ఉన్నాయి. ఏటి అంటే ధూప్ స్టిక్స్ అని అన్నారు ఆయన. ఓర్ని అంకమ్మ ఎంత పొడుగున్నాయి ఏంట్రా బాబు అని అనుకున్నాను నేను. ఎంత పొడుగున్నాయో తెలుసా అవి. కణుకులు ఉంటాయి అంటే మనకి స్లేట్ పెన్సిల్స్ ఉంటాయి కదండి, స్లేట్ పెన్సిల్స్ లాంటి ధూప్ స్టిక్స్ కూడా ఉంటాయి ఇక్కడ. భలే అనిపించింది. నేను ఒకసారి తీసుకున్నాను అవి. నేను సబ్బులు చూసాను అన్నాను కదా, మైసూర్ శాండిల్ లాగా ఉన్నాయి అన్నాను. ఇగో ఇయ్యి అనమాట. 150 రూపాయలు అంట. అయ్యి బాబాయ్ అనుకున్నాను. మైసూర్ శాండిల్ లాగానే వాసన అవుతుంది కానీ ఆర్గానిక్ అనమాట ఇది. ఎన్ని రకాలు ఉన్నాయో కదండి. ఇంకా ఇక్కడ నాకు కావాల్సినవి తీసుకుని బయలుదేరాను అనమాట. బేసిక్గా నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. మా అన్నయ్యతో వీడియో తీసినప్పుడే 10% బిలో ఉందని చెప్పింది అనమాట. వాళ్ళని అడిగాను ఛార్జర్ ఉందా అంటే ఛార్జింగ్ పెట్టారు పాపం. ఇంకా నేను కావాల్సినవి తీసేసుకుని బిల్ చేయించేస్తున్నాను. ఛార్జింగ్ పెట్టారు కదా, 13% ఎంతో వచ్చింది. ఇంకా డబ్బులు కట్టేసి ఇంటికి వెళ్ళిపోతామే అనమాట. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. యాక్చువల్గా ఒకటేదో ఫ్రీ ఐటెం వేసారు అనమాట. నాకు హిందీ రాదు. और एक डालो ना भैया అని అంటే ఫ్రీ ఇది అని అంటున్నాడు. నాకు హిందీ రాదు కదా, అందుకని అనమాట.